చాలామంది పేరెంట్స్ నాకు చెప్పే విషయం ఏంటి అంటే, మా వాడు అస్సలు బొమ్మలతో ఆడడండి. కేవలం వాడికి గ్యాడ్జెట్సే కావాలి. ఫోన్ కావాలి, ట్యాబ్ కావాలి, లేకపోతే టీవీ ఆన్ చేయమని అడుగుతూ ఉంటాడు అని. ఇలా ఎందుకు జరుగుతుంది? ఒకటి, వాడు చిన్నప్పటి నుంచి ఎక్కువగా గ్యాడ్జెట్స్ని చూస్తూ ఉండడం వల్ల మనం అలవాటు చేసిందే. మరోటి, ఎన్ని టాయ్స్ ఉన్నా సరే ఇంట్లో వాడికి వాటి పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం. ఇంట్రెస్ట్ కలగడానికి మనం ఏం చేయాలి? చాలాసార్లు మనం బొమ్మలు అన్నిటినీ ఒక బాస్కెట్లోనో ఒక టిన్లోనో డంప్ చేసి పెడుతూ ఉంటాం పిల్లలు ఆడుకోవడం అయిపోయిన తర్వాత. మనం బిజీగా ఉన్నప్పుడు పిల్లలు మమ్మీ నాకు టాయ్స్ కావాలి అని అడిగినప్పుడు అలా అలా చూపిస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా మనం వెళ్ళి ఆ టిన్ మొత్తం ఆ బాస్కెట్ మొత్తం తీసుకొచ్చి వాళ్ళ ఎదుర పెట్టేస్తూ ఉంటాం. మనం ఆల్రెడీ మన పనిలో చాలా బిజీగా ఉన్నాము. సో మొత్తం ఇచ్చేస్తే ఆడుకుంటాడులే, బిజీగా ఉంటాడులే, ఎంగేజ్ అయిపోతాడులే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇలా మొత్తం ఒకేసారి వాడి కళ్ళ ముందు ఉండేసరికి ఎక్సైట్మెంట్ ఉంటుంది, కానీ చాలా కొద్దిసేపే ఉంటుంది. అన్నిటినీ తీసి త్వరగా ఎక్స్ప్లోర్ చేసేసి మళ్ళీ బోర్ అంటూ ఉంటాడు. సో పేరెంట్స్ అందరికీ నేను చెప్పే టిప్ ఏంటి అంటే, అన్ని టాయ్స్ని ఇవ్వకండి. మీ బాబు ఆడుకోవాలి అన్నప్పుడు కేవలం ఒక్క టాయ్ని సెలెక్టివ్గా ఏదో ఒక్క టాయ్ని సెలెక్ట్ చేసి వాడికి ఇవ్వండి. వాడు కాసేపు ఆడుకుంటాడు. తర్వాత బోర్ కొడుతుంది అన్నప్పుడు అదే టాయ్ని తీసుకొచ్చి మీకు ఇచ్చినప్పుడు దాంతో ఇంకొంచెం ఎక్సైట్మెంట్ ఉండేట్టుగా మీరు ఇంకొన్ని వర్డ్స్ యాడ్ చేసి దాంతో ఆడించండి. కంప్లీట్గా ఒక టాయ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఇవ్వండి. ఆ తర్వాతే నెక్స్ట్ టాయ్ జోలికి వెళ్ళనివ్వండి. ఐ థింక్ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్.